జై గురుదేవ్. అందరికీ శుభాభివందనం. మొట్టమొదటగా మన యథావిధిగా ప్రార్థన చేసుకుంటాం. మీ యొక్క తల్లిదండ్రులను, మీ యొక్క గురువులను, మీ యొక్క ఇష్టదైవాన్ని మీ మనసులోనికి ఆహ్వానించుకొని ఓంకారం 3 సార్లు చెప్పండి. చెప్పి మన యొక్క గురువు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. సో ఇప్పుడు మనం మొదటగా అందరూ లేచి నిలబడుకొని యోగ వాక్ చేసుకుంటాం. జై గురుదేవ్. అందరూ లేచి నిలబడుకోండి. మీరు రెగ్యులర్గా కొంచెం స్పీడ్ను పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టువర్డ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. Three steps to the front and 3 steps to the back. Like that, towards the left and towards the right. 4 sides. Only on jogging. If you are not able to jog, you can walk. Otherwise, you can jog only. Very good. Relax. Relax. Take deep breath. Deep breath తీసుకుని వదలండి. Very good. So next, keep the hands like this and come near and forward, back and front. మోచేతులు 2 టచ్ కావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఇప్పుడు అదే మాదిరి నమస్కారం ఇట్లా 2 చేతులను ఇలా, ఈ మోచేతులు వీలైనంత దగ్గరికి, పైకి కిందికి. మోచేతులను వీలైనంత దగ్గరగా పెట్టుకోవాలా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోచేతులు దూరం ఉండవు, మోచేతులు దగ్గర ఉండవు. లైక్ దిస్. వెరీ గుడ్. సో నెక్స్ట్, పిడికిటి బిగిస్తూ వెనక్కు, ముందుకొస్తూ ఓపెన్ ద ఫింగర్స్
get back, open the fingers, get back, open the fingers, get back. బాగా వెనకల వైపునకు వీలైనంత ప్రెషర్ కలిగిస్తూ బాగా వెనక్కు లాక్కోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్. రిలాక్స్. టేక్ డీప్ బ్రీత్. వెరీ గుడ్. సో నెక్స్ట్, ఇప్పుడు మీరు ఈ కింద కూర్చోగలిగినటువంటి వాళ్ళు కింద కూర్చోవచ్చు, లేక చైర్లో కూర్చొని చేసేటువంటి వాళ్ళు చైర్లో కూర్చొనైనా చేయొచ్చు. గోముఖాసనం. గోముఖాసనం. మనం రెండు కాళ్ళను ఇట్లా ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని ఈ యొక్క మోకాళ్ళు రెండు కూడా స్ట్రైట్గా ఉండేందుకు చూసుకోవాలి. ఈ మోకాళ్ళు రెండు వీలైనంత స్ట్రైట్గా, అంటే బాగా టైట్ చేసుకున్న దానివల్ల మనకు చక్కగా సెట్ అవుతుంది. ఇప్పుడు చేతులను వెనక్కు తీసుకోబోతూ ఇలా 1, రిలాక్స్, 2, వెనకాల రెండు చేతులు ఒకదానికొకటి టచ్ కావాలి, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్, రిలాక్స్. వెరీ గుడ్. రిలాక్స్. నెక్స్ట్ మార్జాలాసనం. మార్జాలాసనం. ఈ విధంగా రెండు చేతులు కింద ఉండాలా, రెండు మోకాళ్ళు పైన ఉండాలా, కింద. సో ఇలా ఉంచి గాలిని పీలుస్తూ వదులుతూ తలను పైకి 1, 2, 3, 4, 5, గాలి వదిలేయాలి బాగా, 6, 7, 8, 9, 10. రిలాక్స్, రిలాక్స్. సో మీరు గాలి వదిలి తీసేటప్పుడు ఈ యొక్క పొట్ట భాగం పైకి లేయాలా, వీపు పైకి లేయాలా. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ యొక్క మీ బటెక్స్ భాగాన్ని ఇలా ఇలా బాగా పూర్తిగా లెఫ్ట్ అండ్ రైట్ ఎట్లయితే పిల్లి తన తోకను ఇలా అలా ఆడిస్తుందో అదే మాదిరిగా మూవింగ్ యువర్ టైల్ ఆర్ బటెక్స్ just like Marjala, just like cat. దీన్నే క్యాట్ ఆసనం అంటాం, మార్జాలాసనం అంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక చేతిని ఈ ఇలా వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Very good. Relax, relax. Take deep breath and breathe out. So Marlapsuri, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Relax. Relax.
1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ రిలాక్స్. చిల్డ్రన్ పోస్ అంటాం. చిన్నపిల్లలు కూర్చున్నట్టుగా కూర్చొని రెండు చేతులు ఈ విధంగా నేల మీద ఆనించి పూర్తిగా వంగి నుదుటి భాగాన్ని నేల మీదకి తగిలించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నుదుటి భాగం నేల మీదకు అనుకోవాలి. వెరీ గుడ్. రిలాక్స్ రిలాక్స్. టేక్ డీప్ బ్రీత్. డీప్ బ్రీత్ తీసుకుని వదలండి. సో ఇప్పుడు ఉష్ట్రాసనం అనేది ఎలా చేయాలనేది చూడండి. సో రెండు చేతులను ఈ విధంగా వెనకాల పెట్టుకొని రెండు కాళ్ళను దగ్గరికి తెచ్చుకొని పూర్తిగా ఇలా వేయాలి. దీన్ని క్యామల్ పోస్ అంటాం. క్యామల్ పోస్ అని అంటాం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. You should not touch your buttocks on the floor. You should hang your total body above the floor. Very good. Relax. 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 మరలా ఒకసారి like this with one leg and two hands. Very good. Next 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax. సో ఇప్పుడు రెండు చేతులను ఇలా ఒక దాంట్లో ఒకటి వేసుకొని హృదయం దగ్గర పెట్టుకొని తలను పైకి కిందికి వచ్చినప్పుడు ఈ గెడ్డం ఛాతీ కానిచ్చుకోవాలా. పైకి పోయినప్పుడు బాగా లూజ్గా వదిలేసి వీలైనంత పైకి పోవాలా. పొట్టను ముందుకు తీసుకురావాలా. తలను బాగా వెనక్కి తీసుకొని పోవాలా. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. రిలాక్స్ రిలాక్స్. సో ఇప్పుడు గెడ్డాన్ని మనం పీజియన్ మూమెంట్ అని అంటాం. అంటే మనకు నెమలి ఎట్లయితే తన తలను ఇలా ఆడిస్తుందో పిజియన్స్, నెమలి, all the birds will move the head like this. 1 2 3 4 5 6. మనిషి స్థిరంగా ఉండాలా. తల మాత్రమే ముందుకు వెనక్కు పోవాలా. అంటే మెడతో ముందుకు. The neck should stretch. The neck should stretch towards the front and the back. Pigeon head movement. ఒక నెమలి ఏ విధంగా అయితే తన మెడను ముందుకు వెనక్కు ఆడిస్తుందో భరతనాట్యంలో కూడా ఇలాంటి భంగిమలే మనకు శాస్త్రంలో నేర్పించబడ్డాయి. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. నెక్ మూమెంట్. వెరీ గుడ్. రిలాక్స్ రిలాక్స్. టేక్ బ్రీత్. టేక్ డీప్ బ్రీత్. సో ఇప్పుడు అలాగే సైడ్ మూమెంట్స్. ఇప్పుడు రెండు చేతులను ఇలా చెవు దగ్గర కొంచెం దూరంగా పెట్టుకోవాలా. 1 2 3
5. నడుమంతా స్థిరంగా ఉంటుంది. ఓన్లీ మెడ భాగం మాత్రమే ఈ యొక్క స్ట్రెచ్ అయ్యి ఈ చేతికి టచ్ కావాలి. ఇది ముఖ్యంగా ఈ యొక్క మెడలు పట్టినటువంటి వాళ్లకు, నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్లకు చక్కగా పనిచేస్తుంది. మీరు కొద్దిగా వెనక్కు తీసుకున్నట్టు తీసుకొని కొద్దిగా ముందుకు వస్తూ ఈ యొక్క తలను ఈ విధంగా ఆడిస్తే మీకు ఫస్ట్లో మీకు చక్కగా అలవాటు అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్ రొటేషన్. 1 2 3 4 5. కళ్ళు మూసుకొని చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. మూవ్ యువర్ హెడ్ ఫ్రీలీ without any tightening. The entire body will be stable and the only head will move around very easily without any ఫ్రీగా వదిలేయాల, పట్టి ఉంచకూడదు అనమాట. వెరీ గుడ్. నెక్స్ట్ నాభి కపాలభాతి అంటే పొట్టలో నుంచి గాలిని నోటి ద్వారా ముక్కు ద్వారా బయటకు తోసేసే విధానం. గాలి ఆటోమేటిక్గా లోపలికి పీల్చుకోబడుతుంది. మీరు చేయవలసిందంతా ఫోర్స్గా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి గాలిని ముక్కు ద్వారా బయటకు తోసేయాలి. మీ అరచెయ్యి ముక్కు ముందర పెట్టుకుంటే మీకు ఆ గాలి, వెచ్చని గాలి మీ యొక్క అరచేతికి తగలాలి. పొట్ట మీద ఉన్నటువంటి చెయ్యి వెనక్కు పోవాలి. అంటే పొట్టను వెనక్కు తీసుకుంటూ గాలిని బయటికి ముక్కు ద్వారా ఫోర్స్గా వదలడం నాభి కపాలభాతి. వెరీ గుడ్. సో ఈ విధంగా మనం నాభి కపాలభాతి అంటే ఫోర్స్గా మన గాలిని బయటకు తోసేసే విధానం. దీన్నే మనం నాభి కపాలభాతి అని అంటాం. దీన్ని మనం రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉంటే మనకు దాని వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెరీ గుడ్. సో ఇప్పుడు keep the Padmasan, sit in Padmasan and move your head. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. బాగా వీలైనంత వెనక్కు పోవాలా, వీలైనంత పక్కలకు పోవాలా, వీలైనంత కిందికి వంగాలా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కిందికి వంగేటప్పుడు శ్వాసను వదిలేయాలా, పైకి లేచేటప్పుడు శ్వాసను తీసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో యూ హ్యావ్ టు అబ్జర్వ్. బాగా వీలైనంత సైడ్, వీలైనంత ఫ్రంట్. రిలాక్స్. బోర్లా పడుకోండి.
Lift one leg. 1, 2, 3, 4, 5. అర్ధ శలభాసనం. ఇప్పుడు రెండు కాళ్ళను పైకి, 2 legs at a time. రెండు చేతులను తొడల కింద పెట్టుకొని రెండు కాళ్ళను పైకి, శలభాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Take rest. Next. రెండు చేతులు కోబ్రా పోస్ట్. తలను బాగా వీలైనంత పైకి చూడాలి. కళ్ళను పైకెత్తి పైన వీలైనంత పైకి చూడాలా. తలను పైకెత్తి. నెక్స్ట్ అలాగే భుజంగాసనం. భుజంగాసనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకసారి భుజంగాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా రెండు చేతులు ఇలా దూరంగా పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 10. రెండు చేతులు ఆపోజిట్ చెయ్యి, ఆపోజిట్ కాదు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకో కాలు ఇంకొక. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు రెండు కాళ్ళు రెండు చేతులు ఒకే సూరి పైకెత్తాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పొట్టలోనికి గాలి తీసుకొని పైకి వేయాలి. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. మకరాసనం, రిలాక్సేషన్. వెలికిలా పడుకోండి. వెలికిలా అట్లా.
చేతులు రెండు నేల మీద ఆనించుకొని రెండు కాళ్ళను పైకి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Relax. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. So hold your two legs. Hold your two legs. Hold your legs and lock your knees with your two hands, and then move to the sides. 1 2 3 4 5. Very good. Bridge pose. Keep the legs to nearest your buttocks and lift your buttocks and stomach. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10. 1 2 3 4 5 6 7 8 9 10. Very good. Next. Keep your leg like this. Raja pose. Next. Keep the two hands below the leg and hold the leg like this at the Kapotasana. మెల్లగా తలను పైకెత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మరలా ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10. మరలా ఒకసారి శ్వాసను వదిలేసి తల వంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు ఇంకొక కాలు అదే మాదిరి ఇంకొక కాళ్ళను మార్చి ఈ యొక్క రెండు కాళ్ళ కింద ఇలా పోనిచ్చుకొని లేదు ఇలాగైనా ఇష్టం. యూ హ్యావ్ టు లాక్ ఇట్. 1 2 3 4 5 6 7 8 9 10. లిఫ్ట్ ది హెడ్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax. ఇప్పుడు అలాగే సైడు బెండై ఈ యొక్క పాదం ఫుట్ నేలకు తగలాలి. 1. ఈ పక్క పోయినప్పుడు మోకాలు నేలకు తగలాలా. ఇటు సైడ్ వచ్చినప్పుడు పాదం 1 2 3 4 5. With another leg like that. 1 2 3 4 5 6. రిలాక్స్. సో ఇప్పుడు రెండు కాళ్ళను ఒకేసారి మార్చుకొని సైడ్స్ 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రెండు మోకాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మోకాళ్ళు విడిపోకూడదు, వీలైనంత అట్లాగే ఉండాలా. రెండు సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్. వెరీ గుడ్. సో నెక్స్ట్ బటర్ఫ్లై ఇన్ ద లేయింగ్ పొజిషన్. రెండు కాళ్ళను ఈ విధంగా నమస్కార స్థితిలో పెట్టుకొని బటర్ఫ్లై, మోకాళ్ళను ఆడించడం. వీలైనంతగా కొంచెం కొంచెం స్ట్రెచ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలా. మీ యొక్క ఎబిలిటీ ఎంత ఉంటే అంత. డోంట్ స్ట్రెచ్ మోర్. డూ వాట్ ఎవర్ పాసిబుల్ అండ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ లిటిల్ డే బై డే. వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్. సో ఇప్పుడు రెండు కాళ్ళను కొద్దిగా దూరంగా, ఒక అడుగు దూరం పెట్టుకొని ఇప్పుడు రెండు మోకాళ్ళు వంచాలి. తలను ఆపోజిట్కు చేయాలి. అంటే ఒక మోకాలు ఇంకొక అరికాలికి టచ్ అయ్యేటట్టుగా బెండ్ చేయాలి. సి, దిస్ ఇస్ ద పొజిషన్. మోకాళ్ళు ఇటు సైడ్ పోయినప్పుడు తల ఇటు సైడ్ రావాలా. ఆపోజిట్ ద హెడ్ అండ్ ద నీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Relax, relax. వృక్షాసనం. సో కాలును, ఒక కాలు స్ట్రైట్గా పెట్టుకోవాలా, ఇంకొక కాలు ఇలా మడుచుకోవాలా. మడుచుకున్నటువంటి కాలు వైపు ఈ యొక్క ఇలా హోల్డ్ ఇట్ లైక్ దిస్. వృక్షాసనం. అలాగే ఇంకొక కాలు. మెడను ఆపోజిట్గా తిప్పాలి. వీలైనంత మెడను ఆపోజిట్ తిప్పాలా. ఒక చెయ్యి వెనకాల ఉండాలా, ఒక కాలు ఫోల్డ్ అయి ఉండాలా, ఒక కాలు స్ట్రైట్గా ఉండాలా, ఒక చేత్తో ఇంకొక కాలుని పట్టుకొని ఉండాలి. రిలాక్స్, రిలాక్స్. జై గురుదేవ్. యోగా నమస్కార్. వెరీ గుడ్. సో శాంతి మంత్రం చెప్పుకొని క్లోజ్ చేసుకుంటాం.
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. మరలా మనం రేపటి దినం అందరం కలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.